ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ సచ్ దట్ వన్ ఈజ్ యావరేజ్ ఆఫ్ ద అదర్ టూ. సో ఒక ట్రయాంగిల్ ఉంది, వన్ యాంగిల్ అనేది యావరేజ్ ఆఫ్ అదర్ టూ. సో ఇది ఏబిసి అనుకుంటే బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి బై టూ అనుకుంటే ఓకే, అది సరిపోతుంది ఈ ఇచ్చిన స్టేట్మెంట్కి. సో దెన్ ద యాంగిల్స్ ఆర్ బేసిక్గా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత 180 అని తెలుసు. 180 అంటే పై డిగ్రీస్. సో ఏ ప్లస్ సి వాల్యూ ఎంత పై మైనస్ బి, ఏ ప్లస్ సి. సో బి ఈక్వల్స్ టు పై మైనస్ బి బై టూ. సో 2b ఈక్వల్స్ టు పై మైనస్ బి, 3b ఈక్వల్స్ టు పై. అప్పుడు బి వాల్యూ ఎంత వస్తుంది 180/3 అంటే 60 డిగ్రీస్. సో మన ఏమడుతున్నాడు, సో దట్ దెన్ ద యాంగిల్స్ ఆర్. సో ఒక బి ఏమో 60 డిగ్రీస్. సో ఒక యాంగిల్ అయితే 60 డిగ్రీస్ ఉండాలి, మిగతా టూ యాంగిల్స్ ఏ ప్లస్ సి వాల్యూ ఎంత వస్తుంది 120. సో ఒక యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటే మూడు యాంగిల్స్ 60 ఉండొచ్చు. ఇది అసలు యాంగిల్సే పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇది 60 ఇది 60 ఇది 90. సో ఇది 180 క్రాస్ అవుతుంది, ఇది కాదు. ఇది ఒకటేమో π/6, π/6 అంటే 30 డిగ్రీస్, ఒకటి π/3 60, ఒకటి 90. సో ఇది సెట్ అవుతుంది, ఎందుకంటే ఒక యాంగిల్ 60 మిగతా సమ్ చేస్తే. సో ఆన్సర్ 1 అవుతుంది, ఆప్షన్ 1. ఇది చూద్దాం, ఇది చూస్తే ఇక్కడ π/3 ఉంది, ఇంకోటి π/4 ఉంది, π/6. ఇవి మూడు సమ్ చేస్తే 180 కూడా కాదు. ఇక్కడ కూడా ఇది π/2 π/2. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయని అవసరం లేదు, ఈ స్టేట్మెంట్ లేకుండా కూడా చెప్పొచ్చు. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయ్యే యాంగిల్స్ ఇది ఒకటే. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.